ఇదిగో అంతకుముందు ఎక్కడే మన మందిరం కట్టేటప్పుడు అక్కడ పడిపోయినప్పుడు నేను ఆ రేకులు ఆ గోడ లేపినప్పుడు శపమంతా గోడ దగ్గర నుంచి మోకాలు వరకు శపమంతా అరిసే జలాలు మొత్తం అంతా పోగడిపోయింది. రోజునాడు ఆ కన్నం గారి భర్త మరి శాశ్వతరావు గారు నేను ఆ ఊరు వాళ్ళ అబ్బాయి దగ్గరికి వెళ్తున్నాం. ఎవరితోనే ఉన్నాను మరి ఎలా పడిపోయింది అంటే ఏమి లేదు తాను పడిపోయింది. అదొకటి దెబ్బపోయింది ఈ చేతి ఈ కాలు మీద. అలాగే మొన్న అంతకు ముందు ఎందుకు నేను మర్చిపోతున్నానంటే నా దేవుడు నన్ను నా ఆశలు కాకుండా చేశాను. ఎలా తగ్గిపోయిందంటే సుధా ఏదో మార్పు. నేను ఏమంటే నాకు దెబ్బ వచ్చింది అనుకోండి, బాగా దెబ్బ అయ్యి కాయ పెట్టి నేను ఒప్పని చేస్తాను. ఏం చేస్తానంటే అమ్మంటే ప్రెసిడెంట్ షాప్ చేస్తాను. కానీ మంతగా ఆగాలి. ఆ మంతకి కానీ మనం ఆగితే డాక్టర్తో పనిచేయలేదు.